professional with rich administrative experience. She has served the nation with dedication and excellence during her tenure in the Ministry of Defence. Her career reflects discipline, leadership, and a deep sense of responsibility towards public service. As the director of CSB IAS Academy, she has been playing a pivotal role in shaping future civil servants by mentoring and guiding aspirants with clarity, commitment, and passion. Thank you very much, ma'am. Good evening to you all. Happy to see you all. పర్టికులర్గా ఒంగోలులో జెన్ ఆల్ఫాను కలుస్తున్నాను. మనందరం జెన్ జీని చూసాం, అది దాటిపోయింది. వీళ్ళ డ్యాన్స్లు, వీళ్ళ ఆటపాటలు చూస్తుంటే జెన్ ఆల్ఫా మొత్తం ఒంగోలులోనే ఉందా అనిపిస్తుంది. కొత్త జనరేషన్ అన్నమాట. వీళ్ళందరినీ చాలా అద్భుతంగా తయారు చేసినందుకు ఐకాన్ గ్లోబల్ స్కూల్ ఝాన్సీ గారికి, చిరంజీవి గారికి ప్రత్యేకమైన అభినందనలు. అందరూ ఒకసారి మ్యామ్కి సార్కి క్లాప్స్ కొట్టండి. నేను ఐఏఎస్ ఐపీఎస్కి ట్రైనింగ్లు ఇస్తుంటాను, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చిన్న పిల్లల స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక చూసిన పేట్రియాటిక్ సాంగ్ కావచ్చు, ఒక సినిమా సాంగ్ కావచ్చు, చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఝాన్సీ మ్యామ్, చిరంజీవి గారు లాస్ట్ 2 నెలల నుంచి ఒంగోలులో చాలా వండర్ఫుల్ స్కూల్ ఉంది, ఐకాన్ గ్లోబల్ స్కూల్. మీరు ఒక్కసారి ఖచ్చితంగా రావాలని చెప్పి మ్యామ్ చాలా ఎఫర్ట్ తీసుకున్నారు నా కోసం. యాక్చువల్లీ ఝాన్సీ మ్యామ్కి సంబంధించి నాకు ఒక స్టూడెంట్ రిఫర్ చేశారు. మీకు ఆ స్టూడెంట్ కథ చెప్తాను. మనం అనుకుంటే ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, ఎలాంటి లైఫ్ అయినా మన పిల్లల్ని ఎలా మార్చొచ్చు అని. ఝాన్సీ మ్యామ్ రండి, మీ అందరి కథ వినాలి. నేను 20 years బ్యాక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తున్నాను. మా సెంటర్ నిజాం కాలేజ్ మెయిన్స్ రాస్తున్న పరీక్షలు. ఇంత పిల్లలు, అక్క ఏమైనా హెల్ప్ కావాలా, మీకు ఏమైనా సపోర్ట్ కావాలా అని రోజు వచ్చేవాళ్ళు వాళ్ళ లంచ్ టైంలో. నేను ఎగ్జామ్ రాస్తుంటే నేను ఒక బాబుని అడిగాను, ఏ ఊరు బాబు మీది అంటే, మాది కడప జిల్లా మైదుకూరు అండి. నేను డిగ్రీ చదువుతున్నాను, మా ఇంట్లో ఎవరు పెద్ద చదువుకోలేదు, మా ఊర్లో ఎవరు చదువుకోలేదు. నిజాం కాలేజ్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ లాగా, అక్కడ గవర్నమెంట్ కాలేజీలో చిన్న బాబు, చాలా చిన్నగా ఉండేవాడు. నీ పేరేంటి అన్నాను. నా పేరు మేఘనాథ్ రెడ్డి అన్నాడు. మేఘనాథ్, నువ్వు పెద్ద అయితే ఐఏఎస్ అవుతావు, ఖచ్చితంగా చదువుకో అని చెప్పా. మామూలు కడపలో చిన్న ఊరు నుంచి వచ్చి నన్ను చూసి మా అమ్మని అడిగి రోజు లంచ్లో, ఈ అక్క ఎలా చదివిద్ది, రోజు ఎన్ని గంటలు కష్టపడుతుంది, ఇంత కష్టంలో వచ్చి ఎగ్జామ్ రాస్తుందని చెప్పి మా అమ్మని అడిగి అన్ని నోట్స్ రాసుకున్నాడు. ఎవ్రీడే ఎగ్జామ్. నేను ఎగ్జామ్కి వెళ్ళటం, మేఘనాథ్ రెడ్డి ఆ కాలేజీలో చదువుకునే అబ్బాయి బయట కూర్చి నోట్స్ రాసుకోవడం. అదే పంతంతో చదివి ఐఏఎస్ అయ్యాడు, తమిళనాడు క్యాడర్ ఐఏఎస్. ఝాన్సీ గారు స్కూల్ చాలా గొప్పగా నడుపుతున్నారని తను నాకు చెప్పాడు ఫోన్ చేసి. మేడం, మీరు ఖచ్చితంగా ఐకాన్ గ్లోబల్ స్కూల్కి వెళ్ళాలి. ఝాన్సీ గారిది చెన్నై టచెస్ ఉన్నాయి కాబట్టి తను తమిళనాడు క్యాడర్, తెలుగు అబ్బాయి ఐఏఎస్. నేను వెళ్ళాను ఆ స్కూల్కి, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి మ్యామ్, అంత మంచి వాల్యూస్తో చిన్నపిల్లల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారని చెప్పారు. నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఒంగోలు రావాలి, ఈ స్కూల్కి రావాలని చెప్పి డిసైడ్ అయ్యాను. మీ అందరికి తెలుసు, ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. పాత రోజుల్లో, చాలా పాత రోజుల్లో చిన్నపిల్లల్ని పెంచాలంటే అమ్మమ్మలకి, తాతలకి అప్పచెప్పేవాళ్ళు. తర్వాత స్లోగా ట్యూషన్ సెంటర్లకు వదులుతున్నారు పిల్లల్ని. ఇప్పుడు పిల్లల్ని తప్పించుకోవాలంటే చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు. అన్నం తినిపించాలన్నా సెల్ ఫోన్, ఆటలాడించాలన్నా సెల్ ఫోన్, లేదా పిల్లల్ని పక్కకు పంపించి పేరెంట్స్ హ్యాపీగా ఉండాలన్నా సెల్ ఫోన్. అందరికీ ఒక మాట, ఖచ్చితంగా జెన్ ఆల్ఫాకి మొబైల్ కావాల్సిందే, ఐప్యాడ్ కావాల్సిందే, అన్నీ కావాల్సిందే. కానీ
వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారు, మనం ఒక్కసారి ఒక కన్ను పెట్టాలి. ప్రత్యేకంగా ఫ్రాన్స్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, చిన్నపిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేసేసింది, కంప్లీట్గా బ్యాన్ చేసేసింది. అటువంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్స్ కనిపెట్టాలి. అండ్ ఈ రోజుల్లో మనందరూ తెలుసు, వచ్చే 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో జెన్ ఆల్ఫా ప్రపంచాన్ని నిర్దేశించబోతోంది. అంటే మీ పిల్లలు ప్రపంచాన్ని నిర్దేశించబోతున్నారు. ఈ పిల్లలందరూ పెద్దాక ఎలా తయారవ్వాలి అనేది మన చేతుల్లోనే ఉంది. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త సిస్టమ్స్ వస్తున్నాయి. దీనిలో మీరు చూస్తే కనుక రీసెంట్గా కూడా బిల్ గేట్స్ కూడా అమరావతి వచ్చారు. ఈరోజు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఇనాగ్రేట్ అయింది. ఏఐ యూనివర్సిటీ ఈరోజు అమరావతిలో ఇనాగ్రేట్ అయింది. అటువంటి సిచ్యువేషన్లో మన పిల్లల్ని ఏం చదివించాలి అనేది గమనిస్తే ఇటువంటి ప్రాపర్ సిస్టమ్స్ ఉన్న స్కూల్స్, చాలా హై లెవెల్లో టెక్నాలజీ యూజ్ చేసిన స్కూల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ స్పెషల్లీ అప్రిషియేట్ ఝాన్సీ గారు అండ్ చిరంజీవి గారు టు రన్ దోస్ హూ ఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ స్కూల్. అండ్ పిల్లలందరికీ కూడా ఒక మాట చెప్తాను, చాలా వరకు చదువుకోండి, హార్డ్ వర్క్ చేయండి అంటారు. పేరెంట్స్ అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ద ఫ్యూచర్ డేస్ ఆర్ నాట్ ఫర్ హార్డ్ వర్క్, దే ఆర్ ఫర్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, లెర్నింగ్ టెక్నిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు ఐకాన్ గ్లోబల్ స్కూల్లో. అండ్ ఎంటైర్ టీచర్స్ ఆఫ్ ఐకాన్ గ్లోబల్ స్కూల్, మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ ఎ బిగ్ క్లాప్. ఇంత చిన్న పిల్లల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. టీచర్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనకి చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, మ్యాథ్లో తక్కువ మార్కులు వచ్చాయి. ఒకసారి వాళ్ళ టీచర్ అబ్బాయికి మ్యాథ్స్లో చాలా ఎక్స్ట్రా మార్క్స్ వేశారు. 5 మార్కులకు బదులు 15 మార్కులు వేశారు 25కి. టీచర్ ఎక్స్ట్రా మార్క్స్ వేశారు, కౌంటింగ్ తప్పేశారని టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎక్కువ మార్కులు వేశారు, నాకు అన్ని మార్కులు రావు అని చెప్పి నిజాయితీగా చెప్పాడు. చెప్పేసరికి ఆ టీచర్కి స్టూడెంట్ నిజాయితీ నచ్చి క్లాప్స్ కొట్టించారు, ఒక పెన్ను గిఫ్ట్ ఇచ్చారు. మ్యాథ్స్ టీచర్, నీ నిజాయితీ బాగుంది, నీకు మ్యాథ్స్లో తక్కువ వచ్చినా పర్లేదు, కానీ నేను కౌంటింగ్ ఎర్రర్ చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తే నిజాయితీగా వచ్చి చెప్పావు, నువ్వు నిజంగా గొప్పడు అవుతావని చెప్పి. అప్పుడు అబ్బాయికి మ్యాథ్స్ అంటే చాలా నచ్చింది. అప్పటి నుంచి టీచర్ కోసం మ్యాథ్స్ చదవడం మొదలెట్టాడు. మ్యాథ్స్లో స్కూల్ టాపర్ అయ్యాడు టీచర్ని ఇంప్రెస్ చేయడం కోసం. ఐఐటీలో టాపర్ అయ్యాడు, ఐఐటీ మెడ్రాస్లో ఇంజనీరింగ్ చదివాడు, ఐపీఎస్ కూడా మ్యాథ్స్ ఆప్షన్తో పాస్ అయ్యాడు. అంటే ఒక టీచర్ అనుకుంటే ప్రపంచాన్ని నిర్మించగలడు. ఒక టీచర్ అనుకుంటే ఇక్కడ డాన్స్ చేసిన ప్రతి అబ్బాయిని ఇండియాలో, ప్రపంచంలో వరల్డ్ క్లాస్ చేయగలడు. అటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అందరు టీచర్స్ నాకు తెలుసు, క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సొంత పిల్లలకి మన స్టూడెంట్స్కి తేడా ఉండదు. అటువంటి మంచి స్టూడెంట్స్ ఇక్కడ తయారవుతున్నారు. ఐకాన్ గ్లోబల్ స్కూల్ 3rd యానివర్సరీ కాదు, 300 యానివర్సరీస్ చేసుకోవాలి. దానికి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని భవిష్యత్తులో, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎలాన్ మస్క్ కూడా చెప్తున్నాడు, వచ్చే 5-10 సంవత్సరాల్లో ఇప్పుడుండే ఉద్యోగాలు ఉండవు, ఇప్పుడుండే సిస్టమ్స్ ఉండవు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెటావర్స్ వచ్చేస్తున్నాయి. మీ పిల్లలు ఏదైతే చదువుతున్నారో వాటన్నిటినీ టెక్నాలజీతో అనుసంధానించాలి. కాబట్టి వాళ్ళందరినీ కొంచెం ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా ఐకాన్ గ్లోబల్ స్కూల్ తీసుకుంటుంది. అండ్ వచ్చే 10 ఏళ్లలో ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈ స్కూల్లో నేను చూశాను, ఈ స్కూల్ గురించి తెలుసుకున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. మీ అందరికి ఒక చిన్న అడ్వైస్ కాదు, నా కోరిక కూడా. మనం ఒక్క రోజుకు ఒక 5 minutes, 5 నిమిషాలు రాత్రిపూట పడుకునేటప్పుడు రామాయణమో మహాభారతమో దానిలో ఉన్న మంచి కథలు, చిన్న చిన్న మోరల్ స్టోరీస్, చిన్న చిన్న నీతి కథలు 5 నిమిషాలు టైం తీసుకోండి. నాకు ఒక బాబు ఉన్నాడు, 8th క్లాస్ చదువుతున్నాడు. నేను వాడిని బొమ్మరిల్లు మదర్ కాల హెలికాప్టర్ పేరెంటింగ్ చేయను,
కానీ వాడు ఏం చేస్తున్నాడో గమనిస్తూ వాడిని కరెక్ట్ చేస్తూ ఉంటా. నా దగ్గరికి చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి మా అబ్బాయి ఫోన్ చూస్తున్నాడండి, మా అబ్బాయికి ఫోకస్ లేదండి, నేనేం చేయమంటారు అని అడుగుతారు. నేను చేసిన పేరెంటింగ్ మీకు చెప్తాను, చాలామంది పేరెంట్స్కి ఇది ఉపయోగం అయ్యిద్ది. మన అబ్బాయి గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నాడు, టీవీకి అడిక్ట్ అయిపోతున్నాడు అంటే మన మాటలతో చెప్పకూడదు. వాళ్ళకి ఒక ఫుట్బాల్ మ్యాచ్లో పెట్టాలి, వాళ్ళని ఒక మ్యూజిక్ క్లాస్లో పెట్టాలి, వాళ్ళకి ఒక యోగా లాంటివి నేర్పించాలి, సైక్లింగ్ తీసుకెళ్ళాలి, మైండ్ డైవర్ట్ చేయాలి. మనం నోట్తో చెప్పామనుకోండి ఫోన్ చూడొద్దంటే ఇంకా ఎక్కువ చూస్తారు. అలా కాదు, వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి కేవలం 15 నిమిషాల టైమే వాళ్ళకి వదలాలి ఫోన్ చూడటానికి. అస్సలు చూడకపోయినా తప్పే. అండ్ దాంతోపాటు మోడర్న్ ఇరా ఈజ్ అ ఎరా ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడున్న సమాజం మొత్తం కమ్యూనికేషన్. కేవలం తెలుగు వస్తే సరిపోదు, దే షుడ్ నో ఇంగ్లీష్, దే షుడ్ నో హిందీ, అట్లీస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ అని ఒకటి నేర్చుకోవాలి. అది ఫ్రెంచ్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, జర్మన్ కావచ్చు. కమ్యూనికేషన్ ఈజ్ అ న్యూ ఆయిల్, communication is a new engine. I have seen the students in Icon Global School speaking good English. I want them to learn even one foreign language. I request Jhansi ma'am, భవిష్యత్తులో మీ స్కూల్లో ఒక జర్మన్ కానీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి. ఇవాళ కొరియన్ సాంగ్ పాడుతున్నారు పిల్లలు, ఈరోజు కొరియన్ సాంగ్. K-pop చాలా పాపులర్ ఇన్ ది వరల్డ్ మొత్తం. నేను ఒక మాట చెప్తున్నాను, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లెర్న్ డిఫరెంట్ లాంగ్వేజెస్, నో డిఫరెంట్ కల్చర్స్. అండ్ ఆల్ ద పేరెంట్స్, మీ అందరికీ స్పెషల్ కంగ్రాట్స్, ఇంత మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నేను చాలా బిజీగా ఉన్నా, నేను చెప్పాను కదా ఝాన్సీ మ్యామ్ నా కోసం పాపం మ్యామ్ చేయని స్ట్రగుల్ లేదు. మ్యామ్ కోసం ఆల్మోస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చాను 80 కిలోమీటర్స్ నుంచి. ఇంత మంచి స్కూల్ నడుపుతున్న ఝాన్సీ మ్యామ్కి నా అభినందనలు, మై స్పెషల్ కంగ్రాట్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చాలామంది మదర్స్ వచ్చారు. ఐ విష్ టు టెల్, మదర్హుడ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండ్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎవ్రీ చైల్డ్. మా అబ్బాయికి నేను చదువు చెప్పను, నేనే రోల్ మోడల్ అయి చూపించాను, మనిషి ఎలా ఉండాలో చూపించాను. ప్రతి తల్లి, కొడుకు కానీ కూతురు కానీ తల్లే రోల్ మోడల్. తల్లితోనే జీవితం స్టార్ట్ అవుద్ది, నాన్నతోనే తల్లు అడుగులు స్టార్ట్ అవుతాయి. మనం మన పిల్లలకి రోల్ మోడల్స్. బాలలత మ్యామ్ రోల్ మోడల్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ నాన్న రోల్ మోడల్స్. సో ఎవ్రీ కిడ్ హియర్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ మదర్. ఫస్ట్ పేరెంట్స్, తర్వాత గ్రాండ్ పేరెంట్స్. అండ్ అందరికీ చెప్తున్నాను, వీఆర్ ఇన్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ ఎరా. చిన్న చిన్న ఫ్యామిలీస్తో ఉంటున్నాం కాదు, జాయింట్ ఫ్యామిలీ. తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళు చెప్పే వాల్యూ సిస్టమ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి పిల్లవాడికి బేసిక్ వాల్యూస్ నేర్పిస్తారని, వికసిత్ భారత్ వైపుగా వాళ్ళని అడుగులు వేయిస్తారని ఐకాన్ గ్లోబల్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటుందని, ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ద బెస్ట్ అవుతారని కోరుకుంటూ, మీకు నా గురించి ఒకటి చెప్పాలి. I work so hard and I work so smart and I don't leave even a single second to miss. లైఫ్లో ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు పోరాడతామో తెలియదు, కానీ ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా పోరాడాలని అనుకుంటూ ఉంటాను. అండ్ ఆమె గ్లోబ్ ట్రోటర్. అసలు ఆంధ్ర తెలంగాణ ఒక్క నిమిషం ఒక్క స్పేస్ వదలకుండా తిరుగుతుంటారనమాట. ఇది నా లైఫ్. ఈ కండిషన్లో ఇంత చేస్తాను, కానీ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ఒక బెస్ట్ సిటిజన్ తయారు చేసే శక్తి తల్లికి తండ్రికి ఉంటుంది. కాబట్టి మీరు తయారు చేస్తారని కోరుకుంటూ ఐకాన్ గ్లోబల్ స్కూల్కి కంగ్రాట్స్ చెప్తూ, ఝాన్సీ మ్యామ్ అండ్ చిరంజీవి గారు మీ అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. ఐ విల్ గెట్ బ్యాక్ అగైన్, కమ్ బ్యాక్ టు ఒంగోలు అగైన్. థ్యాంక్ యూ. వీడియో ప్లే చేద్దాం, కొత్త స్కూల్ వీడియో అనౌన్స్ చేస్తాం. మీది 5 ఏకర్ క్యాంపస్ ఏమని చెప్పమంటారు? 5 ఏకర్స్ క్యాంపస్ కొత్త స్కూల్ ఎలివేషన్ వీడియో రేపు ఓపెన్ చేస్తున్నారు. స్కూల్ పేరు సేమ్ ఐకాన్ గ్లోబల్ స్కూల్ కొత్త క్యాంపస్ 5 ఏకర్స్లో రాబోతోంది. అందరు పేరెంట్స్కి కూడా ఇది చాలా సువర్ణ అవకాశం. ఈ కొత్త క్యాంపస్ విజిట్ చేసి మీరందరూ కూడా దీన్ని అప్రిషియేట్, ఈ కొత్త క్యాంపస్ విజిట్ చేసి మీరందరూ దీన్ని అప్రిషియేట్ చేయాలని, ఈ క్యాంపస్ పిల్లలతో సందడితో మంచి వైబ్తో పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలని కోరుకుంటూ క్యాంపస్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. చూస్తారా మ్యామ్?
థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్